రాజా సింగ్ చాలా తీవ్రమైన విమర్శలు చేసిండు బీజేపీ మీద. ఇక మళ్ళీ ఆయనకు షోకాజ్ ఇస్తారా ఏం చేస్తారో చూడాలి. మొన్న రఘునందన్ రావు బీఆర్ఎస్ బీజేపీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏమన్నాడు, కవిత పార్టీ పెట్టబోతున్నది జూన్ 2వ తేదీన, పార్టీ పెట్టగానే పాదయాత్ర చేస్తుంది అని ఆయన కొన్ని కమెంట్ చేసిండు. దాని మీద కిషన్ రెడ్డి రెస్పాండ్ అయ్యిండు. ఇట్లా మాట్లాడొద్దు, ఇది పార్టీ లైన్ దాటినట్టు అవుతుందని కొంత ఆయన సీరియస్ అయ్యిందన్న వార్తలు వచ్చినాయి. మరి ఇప్పుడు రాజా సింగ్ అయితే ఏకంగా చాలా ఘోరమైన వ్యాఖ్యలు చేసిండు. ఏమంటున్నాడు ఆయన? బీజేపీలో ధిక్కార స్వరం, స్టేట్ చీఫ్ ఆదేశాలు బేఖాతరు, కాన్ఫరెన్స్ పెట్టి సూచన చేసినా నో యూజ్, సొంత పార్టీపై రాజా సింగ్ సంచలన కమెంట్స్, మంచి ప్యాకేజీ దొరికితే బీఆర్ఎస్లోకి అంటూ వ్యాఖ్య, బీజేపీ అభ్యర్థులను డిసైడ్ చేసేది వారే అంటూ చురకలు, ప్రతి ఎన్నికలో ఇతరులతో కుమ్మక్కంటూ మాటలు, కాషాయ పార్టీ సెల్ఫ్ గోల్. మరి రాజా సింగ్ వ్యాఖ్యల మీద కిషన్ రెడ్డి ఏం చేస్తారు అన్నది చూడాలి. ఈయన ఇప్పుడు కొత్త కాదు రాజా సింగ్ మాట్లాడడం, గతంలో కూడా మాట్లాడిండు. ఇగో, కవిత చెప్పింది నిజమే, పెద్ద ప్యాకేజీ ఇస్తే మా వాళ్ళు కూడా బీఆర్ఎస్తో కలిసిపోతారు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, బీజేపీలో ఏ అభ్యర్థులు ఎక్కడ నిలబడాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. ప్రతి ఎన్నికలో బీజేపీ వాళ్ళు కుమ్మక్కయ్యారు. ఈ విషయం ఎవరైనా చెబితే సస్పెండ్ చేస్తారని కమెంట్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో చేసిన చిట్చాట్లో మాట్లాడిందంతా నిజమే అని తాను భావిస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. పెద్ద ప్యాకేజీ దొరికితే తమ బీజేపీ వాళ్ళు కూడా బీఆర్ఎస్తో కలిసిపోతారని స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ బీజేపీ క్యాండిడేట్ ఎక్కడి నుంచి నిలబడాలి అనేది బీఆర్ఎస్ వాళ్ళే డిసైడ్ చేస్తారని, డిసైడ్ చేసేది తమ పార్టీ వాళ్ళు కాదని ఆరోపించారు. గతంలో కూడా ఇదే జరిగిందని, దీంతో బీజేపీ నష్టపోయిందన్నారు. రాజా సింగ్ వ్యాఖ్యలని మీరు ఎట్లా చూస్తున్నారు? ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. నిజంగానే కొంతమంది బీజేపీ లీడర్లు బీఆర్ఎస్తోని అంటగాగిర్రా, ప్యాకేజీకి అమ్ముడు పోయిర్రా, బీజేపీ టికెట్లని కేసీఆర్ డిసైడ్ చేసిండా గతంలో ఎక్కడెక్కడ పోటీ చేయాలని? మీ అభిప్రాయం ఏంటో ఒకసారి చెప్పండి. తెలంగాణలో బీజేపీ ఎప్పుడూ అధికారంలోకి రావాల్సి ఉంది, కానీ ఎందుకు రాలేదో ఒకసారి ఆలోచన చేయాలి. ప్రతి ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు కుమ్మక్కయ్యారు. దీంతో బీజేపీకి చాలా నష్టం జరిగింది. ఈ విషయం ప్రతి బీజేపీ కార్యకర్తకు తెలుసు, కానీ ఎవరూ బయటకు చెప్పబోరని తెలిపారు. లేకపోతే ఫైట్ ఏదని ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీద కూడా ఫైట్ లేదు కదా. నాట్ ఓన్లీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మీద కూడా ఫైట్ ఏది? కొంతమంది బీజేపీ లీడర్ల బిల్లు, కాంగ్రెస్ లీడర్ల బిల్లులు కూడా క్లియర్ కావు, కానీ బీజేపీ లీడర్ల బిల్లులు క్లియర్ అవుతాయి. కొంతమంది బీఆర్ఎస్ల బిల్లులు కూడా క్లియర్ అవుతాయి. ఇది బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా జరిగింది. ఒకవేళ చెబితే వాళ్ళు సస్పెండ్ అయిపోతారు. దీంతోనే కార్యకర్తలు, నేతలు కానీ పాపం నోరు మూసుకొని కూర్చుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా పేద ప్రజలను చంపేందుకు ఓ వర్గానికి చెందిన ఉగ్రవాదులు కుట్ర చేశారని, వారిని పోలీసులు పట్టుకున్నారని మరో ప్రకటనలో తెలిపారు. టెర్రరిస్టులకు ఎంఐఎం సహకరిస్తున్నదని ఆయన ఆరోపించారు. రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలని మీరు ఎట్లా చూస్తున్నారు? రాజా సింగ్ మాట్లాడింది 100% నిజం. చంద్రమోహన్ దాసరి, రవీందర్ పత్తిపాక, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ డిసైడెడ్ టికెట్స్ ఆఫ్ బీజేపీ అట. ఇద్దరు కలిసి టికెట్లు డిసైడ్ చేస్తారట. ఎస్ కిషన్ రెడ్డి అట. ఆర్యన్-జీ, రాజా సింగ్ ఈజ్ కరెక్ట్. అవును, కిషన్ రెడ్డి మీదనేనా డైరెక్ట్ అటాక్? రాజా సింగ్ వర్డ్స్ కరెక్ట్. అందరూ అదే అభిప్రాయంతో ఉన్నారు. త్రీ పార్టీస్ కొల్యూడెడ్, రాజా సింగ్ ఈజ్ నాట్ యూజ్ ఫర్ బీజేపీ. రఘుభాయ్, రాజా సింగ్ చెప్పింది నిజమే. ఎస్ 100%, ఎస్ 100% బీజేపీ బీఆర్ఎస్ క్లోజ్. బీజేపీకి విలేజెస్లో అంత క్యాడర్ లేదు, ఓన్లీ ఆదిలాబాద్, నిజామాబాద్ డిస్టిక్లో తప్ప. కిషన్ రెడ్డి కేసీఆర్తో కుమ్మక్కయిండు. వినయ్ కుమార్, అవును రాజా సింగ్ ఎప్పుడూ స్ట్రైట్గా మాట్లాడతాడు, లేకపోతే జిహెచ్ఎంసీ ఎంపీ ఎలక్షన్స్లో గెలుస్తారు, ఎమ్మెల్యేస్గా ఓడిపోతారు. రాజా సింగ్ తప్ప ఎవరు ఎందుకు గెలవరు? రైట్ పాయింటే ఇది కూడా. నేను అంటున్నా కదా, రాజా సింగ్ చెప్పిన దాంట్లో వాస్తవం ఉన్నది. ఎవరెవరైతే మెయిన్ లీడర్స్ ఉంటారో చూసిరా, వాళ్ళు వాళ్ళ గెలుపు కోసం కేసీఆర్తో కొల్యూడ్ అయ్యారు గతంలో. ఇప్పుడు కూడా గదే జరుగుతున్నది, మొన్న కూడా గదే జరిగింది. హీఈస్ కరెక్ట్, నిజం. అవును రాజా సింగ్ ఎప్పుడు స్ట్రైట్గా మాట్లాడతాడు. ఇది అయిపోయింది కదా. ఓన్లీ కిషన్ రెడ్డి, ఎస్ అందరూ అదే చెప్తున్నారు. కిషన్ రెడ్డి ఓన్ బికాజ్ ఆఫ్ కేసీఆర్ అట. బాబు, పచ్చి నిజం అట.
మరి ఎందుకు ఇంత ఇదిగా ఇప్పుడు ఇందులో బీజేపీ వాళ్ళు కూడా వీడియోలు చూస్తున్న వాళ్ళు, ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు, కమెంట్స్ పెడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇది తప్పు అని అంటున్న వాళ్ళైతే నాకైతే 1% కూడా కనబడతలేరు. 1% కూడా కనబడతలేరు. రాజా సింగ్ ఈజ్ కరెక్ట్ అన్న, ఎస్ అన్న మహేందర్ యాదవ్. ఎంపీ ఎలక్షన్స్లో కిషన్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ చేసింది టీఆర్ఎస్. ఇది 100% నిజం. ఇది నీకు కూడా తెలుసు రఘు అన్న, చెప్తలేవు. చెప్తానే ఉన్నా కదా, ఇప్పుడే ఆన్ చేసినట్టు బ్రదర్ మీరు ఫోన్. అదే మాట్లాడుతున్నా నేను కూడా. సో కిషన్ రెడ్డి ఉన్నన్ని రోజులు టీఎస్లో తెలంగాణలో రాదట, గెలవరట. రాకేష్ చెప్తున్నాడు. కిషన్ రెడ్డి, ఓవైసీ ఇద్దరు ఒకటే. 100% బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. సో ఇది పబ్లిక్ రియాక్షన్. ఇది మరి ఇది ఏడు దాకా పోద్ది. ఇప్పుడు ఆయనకు నోటీసులు ఇస్తారా, ఏం చేస్తారన్నది చూడాలి. కొంత హిందుత్వ ఐడియాలజీతో బలంగా ఆయన అదే ఐడియాలజీతో పనిచేస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు ఆయన్ని పక్కన పెడతారా అన్నది చూడాలి. గతంలో కూడా ఏదో ఒక కేసులో కొంత కేంద్రంలో ఉన్న పార్టీని సస్పెండ్ చేసినట్టున్నది. మరి ఈసారి ఎట్లా రియాక్ట్ అవుతారన్నది చూడాలి.